మిత్రమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళతో పంచుకో. కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పు అని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందు గమ్యాన్ని చేరుకో. మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధమని తెలుసుకో. బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది. ఎందుకో తెలుసా? బాధ కలుగుతూనే తన సొంత వాళ్ళని గుర్తుకు వచ్చేలా చేస్తుంది. అలాగే సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. జాగ్రత్త. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమే కదా. రంగు లేని పువ్వుకి ఆకర్షణ లేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా లేదు. అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా లేదు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి ఆ చినుకంత అనుమానమే మూల కారణం. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. మిత్రమా, మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని, కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన బంధమే స్నేహం. ఎదుటివారు మారుకుంటే మీరు మారండి. లేదంటే బాధపడటం నిత్యం మీ వంతు అవుతుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలను వాయిదా వేయండి. పనులను వెంటనే చేయాలి. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవమో సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప కదా. మంచి మనసున్న వారికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. మనతో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోరు. మన ఇష్టాలను, కష్టాలను గౌరవించిన వాళ్ళే మనవాళ్ళు అవుతారు. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకి ఉంది. మిత్రమా, జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తథ్యం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. గెలవాలి అనే ఆశలో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నీవేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా అర్థం కాదు. నువ్వు దాచుకున్న కోట్ల కన్నా నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ గొప్పది. అందుకే ఆమెకు గుడులు కట్టక్కర్లేదు, గుండెల్లో పెట్టుకుని చూస్తే చాలు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండటమే నేర్చుకోవాలి. ఎందుకంటే నాణెం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా. సర్వే జన సుఖినో భవంతు.